బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో ఏపీ అంతటా విస్తారంగా పలుచోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ వద్ద ఉన్నాం. ఆయనతో మాట్లాడి అసలు ప్రెసెంట్ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురవనున్నాయి అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. సార్, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుంది, ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఓకే, యాక్చువల్గా నిన్న ఏర్పడిన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ బలపడుతూ ఈరోజు ఉదయం సుమారు 8:30 ఆ ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉన్న వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతంలో అది తీవ్ర అల్పపీడనంగా మారింది. అది అదే దిశలో అంటే పశ్చిమ వాయు దిశలో పయనిస్తూ నెక్స్ట్ కమింగ్ 36 అవర్స్లో అది ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయానికి ఈ వాయుగుండంగా మారేటువంటి అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు కూడా మన కోస్తా అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు, అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగాను, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల నుండి పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు అండ్ ప్రకాశం ఈ జిల్లాలో కూడా 1-2 చోట్ల భారీ వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సార్, ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటే గతంలో మన ఈ 2 రోజుల ముందు చూసుకుంటే అసలు ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని అనుకోవచ్చు? ఇప్పుడు లాస్ట్ 2-3 daysలో అయితే ఎక్కువగా మనకి ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా మ్యాక్సిమం రికార్డ్ అవుతోంది. గడిచినటువంటి 24 గంటల రికార్డ్ చూస్తే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుండి కలింగపట్నంలో 8 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదైంది. నెక్స్ట్ ఇటు దక్షిణ కోస్తాలో కొన్ని లైక్ గుడివాడ, బాపట్ల, మాచర్ల ఈ 2 చోట్ల 4 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే చాలా చోట్ల 1-2 చోట్ల 1 to 2 సెంటీమీటర్స్ వర్షపాతం. ఆల్మోస్ట్ కోస్తా అన్ని జిల్లాలో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటాం. ఇవి నిన్న లాస్ట్ 24 hours రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ యాక్టివిటీ అనదర్ 2 to 3 days వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో కూడా వస్తుంది. ఈ క్రమంలో మీరు మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు చేశారు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ బలమైన ఎదురుగాల దృష్ట్యా ప్లస్ సీ కండిషన్ రఫ్నెస్ దృష్ట్యా మన కోస్తాలో ఉన్నటువంటి ఎంటైర్ ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరినీ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. ఎటువంటి హెచ్చరికలు అంటే ఏమైనా అలర్ట్లు ఏమైనా జారీ చేసిన? అలర్ట్ అంటే వాళ్ళకి కన్సర్న్డ్ ఫిషరీస్ డైరెక్టరేట్స్ ఉంటారు మన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి సంబంధించి వాళ్ళందరికీ కూడా మనం అలర్ట్స్ పంపించాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎదురుగాలులు ప్రభావం చేత వాళ్ళకి బోట్ సైలింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అలాగే సీ రఫ్నెస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉండటం వల్ల వాళ్ళని వేటకు అయితే వెళ్ళొద్దని చెప్తున్నాం ఎవరన్నీ కూడా. సార్, ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకున్నాయి, నిండుకుండల్లో కూడా దర్శనమిస్తున్నాయి. సో అటు లోతట్టు ప్రాంతాలు ఏమైనా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్ రైన్స్ ఇవి. కంటిన్యూస్ రైన్స్ ఉన్నప్పుడు అది కాకుండా మోడరేట్ రైన్స్ కూడా కాదు ఇవి, రాదర్ హెవీ రైన్స్ కూడా వస్తున్నాయి చాలా చోట్ల హెవీ రైన్స్. అలాగే కొన్ని క్యాచ్మెంట్ ఏరియాస్ కానీ లేదంటే ఇప్పుడు లైక్ మన్య ప్రాంతాలైనటువంటి అల్లూరు సీతారామరాజు కానీ పార్వతీపురం మన్యం ఇవన్నీ కూడా కొండవాళ్ళ ప్రాంతాలు ఇలాంటి చోట క్యాచ్మెంట్ రివర్ క్యాచ్మెంట్ ఇలాంటి చోట లేదా లో లయింగ్ ఏరియాస్లోను అన్ని చోట్ల కూడా ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ రైన్స్ వల్ల ఇబ్బంది అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనకి సంబంధిత అధికారులు కూడా మనం అన్ని రకాలటువంటి సూచనలు కానీ మనం ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇస్తున్నాం. దాని దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా ప్రజలు కూడా తగు చర్యలు తీసుకుంటే మంచిది. రైట్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఏదైతే తీవ్ర అల్పపీడనంగా ఉన్నది వాయుగుండంగా మారే క్రమంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, మరో వాయుగుండ ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ అటు ఒరిస్సాలో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్ నుంచి.